బాలీవుడ్ సహా టాలీవుడ్ నుంచి అవైటెడ్గా ఉన్న భారీ మల్టీ స్టార్ చిత్రమే వార్ 2. మ్యాన్ ఆఫ్ ది మాస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ల కలయిక చేసిన ఈ సినిమా నేడు గ్రాండ్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయిపోయింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దామా. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. సో ఇక ఈ కథ విషయానికి వస్తే, ఇండియన్ రా ఏజెన్సీలో నిష్ణాతుడైన ఏజెంట్ కబీర్ అంటే మన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అనమాట ఒక కాంట్రాక్ట్ కిల్లర్గా మారి హత్యలు చేస్తూ ఉంటాడనమాట. ఈ క్రమంలో చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, రష్యా, శ్రీలంక వంటి దేశాల్లో కొన్ని చేరి కలీబ్ పేరిట భారత పతనాన్ని చూడాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇందుకు సరైన వాడు అని మిషన్ అయితే అప్పగిస్తారు. మరి భారత పట్ల అమితమైన ప్రేమ కలిగిన కబీర్ తన దేశానికి ద్రోహం చేసే పరిస్థితి వచ్చినప్పుడు తనని అడ్డుకోవడానికి ఒక సరైన వ్యక్తి కావాలి. అలా విక్రమ్ చలపతి అంటే మన టాలీవుడ్ హీరో యంగ్ జూనియర్ ఎన్టీఆర్ అనమాట రంగంలో దిగుతాడనమాట. ఇక అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది, విక్రమ్ కబీర్ల మధ్య సంబంధం ఏంటి, భారత ప్రధానికి కలి వల్ల పొంచి ఉన్న ముప్పును ఎవరు ఆపారు, ఈ క్రమంలో వింగ్ కమాండర్ కావ్య లూథ్రా అంటే మన హీరోయిన్ కియారా అద్వానీ పాత్ర ఏంటి అనేవి తెలియాలంటే ఈ సినిమా మీరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే అనమాట. ఎక్కువ చెప్తే నన్ను కొడతారు మళ్ళీ. సో ఈ వెంటనే మన కూలీ అయిపోగానే వెంటనే మీకోసం అయితే మళ్ళీ ఈ సినిమా చూడడం జరిగింది, ఎందుకంటే రివ్యూ చెప్పాలి కాబట్టి. సో ఇందులో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, వార్ కానీ యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ యాక్షన్ సినిమాల లవర్స్కి అయితే వార్ 2 కూడా యాక్షన్ పరంగా ఒక క్రేజీ యాక్షన్ ట్రీట్ అయితే అందిస్తుంది. అంటే నేను చూసినా కాబట్టి మీకైతే ఆ సందేహం అయితే రాదు, నాకు కూడా ఆ సందేహం రాదనమాట. సో సినిమా ఆరంభం నుంచే ఒక దాన్ని మించి మరొక యాక్షన్ సీక్వెన్స్ అంతకు మించిన టెక్నికల్ వాల్యూస్తో అదిరే లెవెల్లో అయితే నాకైతే భలే కనిపించింది. అలాగే సినిమాలో పలు ట్విస్టులు కానీ టర్నింగ్లు కానీ మంచి సర్ప్రైజ్ అయితే చేస్తాయన్నమాట. వీటితో పాటుగా అక్కడక్కడ మంచి ఎమోషన్ సీన్స్లు కూడా బాగా పండాయన్నమాట. ఇక నటీనటుల విషయానికి వస్తే అందరి కళ్ళు ఇద్దరు హీరోస్ మీదే ఉంటాయన్నమాట. ఎవడు బాగా చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది మీరు కూడా కళ్ళు అప్పగించుకొని చూస్తూ ఉంటారు అనమాట. మరి ఈ అంచనాలకి ఏమాత్రం తీసుకొని పోయే విధంగా ఇద్దరు హీరోస్ అయితే భలే అదరగొట్టారని చెప్పుకోవచ్చు. సో ఇద్దరికి ఉన్న డిఫరెంట్ మైండ్ సెట్తో అందుకు తగ్గ బాడీ లాంగ్వేజ్తో అదరగొట్టారని చెప్పుకోవచ్చు. అయితే వార్ 1లో హృతిక్ని చూసాం, కానీ ఇందులో మాత్రం తారక్ సర్ప్రైజ్ అని చెప్పాల్సిందని చెప్పుకోవచ్చు. సో తన ఇంటెలిజెంట్ నటన, యాటిట్యూడ్ తన ఫ్యాన్స్కి ట్రీట్ అయితే అందిస్తాయి. సో జై లవకుశలోని రావణ్ లాంటి షేడ్స్, టెంపర్లోని దయా లాంటి లుక్స్తో కలిపితే ఎలాంటి సాలిడ్ రోల్ వస్తుందో అలాంటి పర్ఫార్మెన్స్ని తను చేశాడు. ఇక అలాగే హృతిక్తో క్లైమాక్స్ సీక్వెన్స్ ఫైట్స్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ ఇద్దరిపై బ్రోమాన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పుకోవచ్చు. ఇక మన హృతిక్ రోషన్ విషయానికి వస్తే తన మార్క్ ప్రెజెన్స్తో అయితే ఇంప్రెస్ చేశారని చెప్పాలి. తన ఫ్యాన్స్ని ఈ ఫ్రాంచైజ్లో ఎలాగైతే కోరుకుంటారో తను అదే రీతిలో కనిపించి మంచి ట్రీట్ అయితే అందించడం చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ అంటే కొన్ని ఫ్రేమ్స్లో తన స్క్రీన్ ప్రెజెన్సీ మరింత బాగుంటుంది. అలాగే యాక్షన్ పార్ట్లో కూడా అంటే అవలీలగా చేస్తాడనమాట, అవి కూడా బాగానే ఆకట్టుకుంటాయి. వీటితో పాటుగా ఇద్దరు నడుమ అన్ని సన్నివేశాలు మొత్తం ఇంప్రెస్ అయితే చేశాయి. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే కియారా తన లిమిటెడ్ రోల్ బాగా చేసింది. ఫస్ట్ హాఫ్లో మంచి యాక్షన్ సీన్స్ దక్కాయని చెప్పుకోవచ్చు. వీరితో పాటుగా అశుతోష్ రాణా బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఇక సర్ప్రైజ్ నటుడు అనిల్ కపూర్ కూడా బాగానే చేశాడు. ఇక ఇందులో నాకు నచ్చని కొన్ని మైనస్ పాయింట్స్ మీకు చెప్తాను. ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ని కోరుకునేవారు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా దేశభక్తికి సంబంధించిన అంశాలు కొంచెం లోపించాయి అనిపించింది. మొత్తానికి స్టోరీ దాని గురించి, కాకపోతే అంత ఎందుకు పెట్టలేదబ్బా అనే కొన్ని అంశాలు అయితే మీకు లోపిస్తాయి. ఇద్దరు హీరోస్ నడుమ ఘర్షణ బాగానే ఉంది, కానీ అందులో దోహదపడే పరిస్థితులు ఇంకాస్త బలంగా పెట్టి ఉంటే ఇంపాక్ట్ మరోలా ఉండేది అనిపించింది. అలాగే సినిమాలో మెయిన్ విలన్ కూడా వీక్గా అనిపిస్తాడనమాట. ఒక కనిపించిన విలన్తో యుద్ధం అంతా రంజంగా అనిపించదు అనమాట. ఇక సెకండ్ హాఫ్లో కొంచెం మూమెంట్స్ డల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ వచ్చే వరకు కూడా కథనం సాగుతూ ఉంటుంది, ఆ తర్వాత కొంచెం పికప్ అందుకుంటుంది అనమాట. ఇక కియారా అద్వానికి మరింత అంత స్కోప్ అయితే ఇందులో కనిపించలేదని నాకైతే అనిపించింది. సో అనిల్ కపూర్ రోల్ కూడా మొదట్లో బాగానే అనిపిస్తుంది, కానీ తర్వాత ఫోర్స్డ్గా ఇరికించారనే భావన కూడా కలగచ్చు మీకు కూడా. సో అలాగే ఎన్టీఆర్ పాత్రని ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఒక రొటీన్ నెగిటివ్ టు పాజిటివ్ రోల్గా తన పాత్ర ఇది వరకు చూసినట్టే అనిపిస్తుంది. ఇంకా అన్ని యాక్షన్ సీన్స్ పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్ మాత్రం చాలా సిల్లీగా అనిపిస్తుంది అనమాట. సో హృతిక్ని తారక్ చేసే ఆ సీక్వెన్స్ ఎందుకు డిజైన్ చేశారు మేకర్స్కే తెలియాలి. నాకైతే పిచ్చి పట్టింది, అదైతే నాకు నచ్చలేదు. ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే సినిమాలో నిర్మాణ విలువలు అయితే భలే ఉన్నాయి.
యాక్షన్ పార్ట్ కూడా భారీ మొత్తంలో ఖర్చు పెట్టారనే ఆ సినిమా చూస్తే మీకే తెలుస్తుంది అనమాట. సో యాక్షన్, కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీలు బాగానే ఉన్నాయి. అలాగే ప్రీతం మ్యూజిక్ బాగా వర్క్ అయ్యిందని చెప్పుకోవచ్చు. సినిమాలో ఎడిటింగ్ కొన్ని సన్నివేశాల్లో బాగా చేయాల్సింది అనిపించింది అనమాట. ఇక దర్శకుడు అయాన్ ముఖర్జీ విషయానికి వస్తే ఆదిత్య చోప్రా ఇచ్చిన కథకి డీసెంట్ కథనంతోనే బాగానే నడిపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇద్దరు హీరోస్ని తమ హ్యాండిల్ని చేసే విధానం చాలా బాగుంది. ఒకంత చెప్పాలంటే తారక్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకున్నారు మనోళ్ళు. తెలుగు ఆడియన్స్ ఎన్టీఆర్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన సీన్స్ కానీ స్పెషల్ స్కోర్ కానీ ఇంప్రెస్ చేస్తాయని చెప్పుకోవచ్చు. అయితే మిగతా కథనంలో మాత్రం ఇంకా కాస్త జాగ్రత్త పడాల్సి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇంట్రెస్టింగ్ ట్విస్టులు కూడా తర్వాత కథనం రొటీన్కి ఫీల్ కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొంచెం కేర్ తీసుకుంటే బాగుండనిపించింది. ఇక మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ వార్ 2 ఇరు హీరోల లవర్స్కి యాక్షన్ ప్యాక్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు అనమాట. కొంచెం కంటెంట్ పైన కూడా మరి కొంత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. అయితే ఈ సినిమా మీరు లాజిక్స్తో చూడకుండా అంటే మన హీరోల కోసం చూడాలనుకుంటే అలాగే యాక్షన్ సీన్స్ చూడాలనుకునే వారికైతే ఈ వార్ కొంచెం డీసెంట్గానే అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ మీరు వినాలనుకుంటే మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంచెం దగ్గరలో ఉన్నాము, మేము కూడా ఎదగాలి కదా, మీ నోరు పోతా అని చెప్పి సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్లో ఎలా ఉందని తెలపండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. బాయ్.